వచ్చిన సాక్ష్యం కడవరి దినాలని కనుక ప్రియులారా యేసు మనతో కూడా ఉన్నాడు. మరణం వరకు నమ్మకంగా ఉండము, నేను జీవ కిరీటం ఇచ్చానని యేసు ప్రభు వారు చెప్పారు. యేసు ప్రభు మాటలు వింటున్న మీరు ఆనందపడతలే, ఆ జీవం నాకు కావాలి, ఆ జీవ కిరీటం నాకు కావాలి, నేను ఆయనకు సాక్షిగా ఉంటానని మీరు సమర్పించుకుంటే మీరు ఎంతో ధన్యులు. నిశ్చయంగా దేవుడు పక్షపాతి కాడు. ఆయన దానికి అంతం ఉన్నది. కొన్ని సూచనలు జరుగుతున్నాయి. ఇప్పుడు ప్రపంచ యుద్ధం కొరకు కనిపెడుతున్నది వాతావరణము. ఏది ఏమైనా నా ప్రాణం పోయే వరకు నా ప్రభు కొరకే నేను సాక్షిగా ఉంటాను అని పాపంతో దూరం లేకుండా పరిశుద్ధ జీవితంలో భయంతో వణుకుతో లోబడిని ప్రజలను ప్రభుత్వం తీసుకొని రావడానికి దీన మనసుతో ప్రజలను బ్రతిలాడుకోవడానికి దేవునికి ప్రార్థన చేయడానికి మీ జీవితాలు సమర్పించాలనేది ఆరాధనలోని మొట్టమొదటి వచనం. మీ జీవితాలు దేవునికి సమర్పించుకుంటే తండ్రి అయిన దేవుడు కుమారుడైన యేసులో మీరు సమర్పించుకున్నటువంటి మీ ఆత్మలను కాయుటకు శక్తిమంతుడు. మీ అందరికీ శుభములు తెలుపుతున్నాం. ఈ ఆరాధనలో ప్రభు నాకు తోడైంది. ఈ మరణంలో లెక్క చేయకుండా సాక్షిగా ఉన్నటువంటి వాటి గురించి మాట్లాడడానికి నాకు సహాయం దొరికింది. తర్వాత పరిశుద్ధుడైన యోహాను పరవాసి అయినప్పుడు దర్శనమిచ్చినాడు దేవుడు. ప్రకటన గ్రంథంలో యోహాను నేను చూశాడు. చాలా సంగతులు మనతో మాట్లాడుతున్నాడు. మనం వినుటకు చెవిగలవారు కావాలి. వినుటకు చెవిగలవాడు వినుగాక, చూచుటకు కన్నున్నవాడు కనుగొంటాడు. వాక్యము పరిశుద్ధ ప్రవక్తల వాక్యము కన్నులు తెరవబడిన వారై వారు మోసేయు ప్రవక్తలను మరి